ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభావందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం కృప అనేటటువంటి అంశాన్ని ధ్యానం చేసుకుందాం. కృప. దావీదు కీర్తన 63వ అధ్యాయంలో ఇట్లా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీ కృప జీవము కంటే ఉత్తమము అంటున్నాడు. వాస్తవమే, దేవుని కృప జీవము కంటే కూడా ఉత్తమమైనది. దేవుని కృప ఎందుకు ఉత్తమమైనది? ఎందుకు కృప అంటే జీవము కంటే ఉత్తమమైనది అంటే, కృప వలన మనకు కొన్ని లభిస్తున్నాయి, కృప వలన మనకు కొన్ని దొరుకుతున్నాయి, కృప వలన మనం పొందుకుంటున్నాం. దేన్ని పొందుకుంటున్నాం మనం? కృప వలన మనకు ఏమి దొరికింది అని మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యాన్ని చదువుకొని చిన్న ప్రార్థనతో వాక్యంలోనికి వెళ్దాం. దేవుని వాక్యంలో 63వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ ప్రియకుమారుడు, మా ప్రాణ రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. చదివిన లేఖనాలను మీరే విడిచి పంచమని, దీవించమని, మేలిచ్చమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులరా, దేవుని వాక్యం చెప్తుంది, దావీదు అంటున్నాడు, దేవా నీ కృప జీవము కంటే ఉత్తమము అని చెప్తున్నాడు. ఎందుకు జీవం కంటే ఉత్తమం అంటే, ఆయన కృప ద్వారానే మనకు అనేక ఆశీర్వాదాలు కలుగుతూ ఉన్నాయి. దేవుని కృప ద్వారా మనకు అనేకమైనటువంటి సహాయాలు కలుగుతూ ఉన్నాయి. కొన్ని చూద్దాం. కృప వలన మనం ఏం పొందుకుంటున్నామో, కృప వలన మనం పొందేవేవో అవి కొన్ని మనం చూద్దాం. కృప చేత మనము పొందేటటువంటివి ఒక 4 మనం చూద్దాం. ఇంకా చాలా ఉన్నాయి. కృపచేత పొందుకునేటటువంటి ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి, కానీ ఒక 4 మాత్రం మనం చూద్దాం. మొదట, కృపచేత మనము రక్షణ పొందుకున్నాం. కృపచేత మనకు రక్షణ వచ్చింది. దేవుని వాక్యంలో ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదివితే, మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను అని రాయబడ్డాడు. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి అనే మాట మనం పైన చూస్తూ ఉన్నాం. 4వ వచనంలో, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు, మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల తన మహాప్రేమను చూపి ఆ మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను అని రాయబడ్డది. మనం క్రీస్తు చేత బ్రతికించబడినాం. క్రీస్తు కృపచేతన మీరు రక్షింపబడి ఉన్నారు అని ఇక్కడ రాయబడింది. కృపచేత మనకు రక్షణ వచ్చింది. కృప లేకపోతే మనకు రక్షణ లేదు. కృప లేకపోతే రక్షణ లేదు. కృప అంటే అర్థం ఏంటంటే, కృప అనగా శిక్షించబడాల్సినటువంటి వాడిని శిక్షించకుండా క్షమించి రక్షించేది కృప. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 14వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించునని రాయబడ్డది. దేవుడు కృపా సత్య సంపూర్ణుడు. కృపా సంపూర్ణత కలిగినవాడు, సత్యం సంపూర్ణత కలిగినవాడు. కృప అంటే శిక్షించబడాల్సినటువంటి వాడిని శిక్షించకుండా క్షమించి రక్షించేది కృప. తర్వాత సత్యం అంటే శిక్షను తప్పకుండా అమలు చేసేదే సత్యం. తప్పిదానికి రావాల్సిన శిక్షను తప్పకుండా అమలు చేయాలనేది సత్యం. కాబట్టి మన ప్రభువు కృపా సంపూర్ణుడు, తర్వాత సత్య సంపూర్ణుడు కూడా. ఆ కృపా సంపూర్ణతలో నుండి మనకు ఏమిచ్చినాడు ఆయన అంటే, రక్షణ ఇచ్చినాడు. తన కృపా సంపూర్ణతలో నుండి, కృప పరిపూర్ణతలో నుండి
మనకేమిచ్చినాడు? రక్షణ ఇచ్చినాడు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, ఎక్కడ పాపం విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించనని రాయబడ్డది. పరిమితం లేకుండా ఎక్కడైతే పాపం విస్తరించిందో కృప అనేది అపరిమితముగా అక్కడ విస్తరించింది. కృప మన పాప శాపాల నుంచి మనల్ని విడుదల చేసి మనకు రక్షణ ఇచ్చింది. కృప వలన మనకు ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. కృప చేత మనం రక్షణ పొందినాం. కృప లేనిదే మనం ఏం చేయలేం. అందుకే నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నేను బ్రతకలేనని దైవజనులు పాట పాడినారు. కృప లేనిది ఏం చేయలేం. దావీదు కూడా 51వ కీర్తనలో రాస్తాడు, నీ కృప నా నుండి తొలగిపోనేద్దు, నీ ఆత్మ నా నుండి తీసివేద్దని. ఎందుకు కృపను తొలగిపోనేద్దు అంటున్నాడు? కృప లేకపోతే ఏం చేసుకోలేం. దేవుని కృప లేకపోతే మనకేమి దొరకదు. అందుకే ఆయన కృప వలన మనకు రక్షణ దొరికింది. ఇక్కడ మనం అదే ఎఫెసు పత్రిక 2వ అధ్యాయంలో 7-8 వచనాలు చదివితే, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని రాయబడ్డది. మనం ఎట్లా రక్షించబడినామంటే విశ్వాసం ఉంచడం ద్వారా కృపచేత రక్షణ పొందినాం. మన కృప వలన మనకు రక్షణ కలిగింది. కృప వలన మనకు రక్షణ భాగ్యము దొరికింది. ఈ రక్షణ భాగ్యము అన్నిటికంటే గొప్పది. మన పాప శాపాల నుంచి విడిపించి, నరకము నుండి, అగ్నిగుణం నుండి తప్పించి పరలోక రాజ్యాన్ని చేర్చేటటువంటి రక్షణను దేవుడు మనకి ఇచ్చినాడు. ఆయన కృపచేత మనకు రక్షణ వచ్చింది. రెండోదిగా మనం చూస్తే ఆయన కృపచేత మనకి ఏమొచ్చిందంటే, ఆయన కృపచేత మనకు విమోచనం, పాపక్షమాపణ కూడా మనము పొందుకున్నాం. ఆయన కృపచేత మనం పాపక్షమాపణ పొందుకున్నాం. పాపక్షమాపణ మనకు దొరికింది కృపచేత రక్షణ, కృపచేతనే పాపక్షమాపణ మనకు దొరికింది. ఎఫెసీ 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివితే, దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రీణియందు ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు పాపక్షమాపణ మనకు కలిగి ఉన్నది అంటారు. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రీణియందు ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అంటారు. మన అపరాధములకు క్షమాపణ కలిగింది. మన కృప ద్వారా, దేవుని కృప ద్వారా మన అపరాధములకు క్షమాపణ కలిగింది. మన అపరాధములకు క్షమాపణ కలగరాదు. మనం చేసిన అపరాధాలను బట్టి, మనం చేసిన పాపాన్ని బట్టి మనం శిక్షించబడాలి. క్షమించబడ్డానికి మనం యోగ్యులం కాదు, క్షమించబడ్డానికి మనం అర్హులం కాదు. మనకు శిక్షయే గతి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? తన కృప చేత శిక్ష నుండి తప్పించి మనకు ఏం చేస్తున్నాడు? విడుదలనిచ్చినాడు. పాప క్షమాపణ ఇచ్చినాడు. పాపక్షమాపణ. మనం ధన్యులం. తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు, తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు ధన్యుడని 32వ కీర్తనలో రాయబడ్డాడు. కాబట్టి మనం ధన్యులం. ఆయన మనకిచ్చిన పాప క్షమాపణను బట్టి మనం ఆయన స్తుతించాలి. ఆయన మనకిచ్చిన పాప పరిహారాన్ని బట్టి మనం ఆయన స్తుతించాలి. పాప క్షమాపణ బట్టి ఆయన స్తుతించాలి. మనం ఆయన ఆరాధించాలి. ఆయన కృతజ్ఞతగా జీవించాలి. ఆయన కృతజ్ఞులముగా బ్రతకాలి. ఆయన మనకు ఏమిచ్చినాడంటే, మొదట ఆయన కృపచేత మనకు రక్షణ ఇచ్చినాడు. ఆ కృపచేతనే మనకు పాపక్షమాపణ కూడా వచ్చింది. మనం ఎవరైనా మన ఏడలు తప్పిదం చేస్తే క్షమించలేం. క్షమించడానికి మనసు రాదు. క్షమించిన పరిపూర్ణంగా క్షమించలేం, సంపూర్ణంగా క్షమించలేం. కానీ దేవుడు మనకు సంపూర్ణ విమోచన, సంపూర్ణ క్షమాపణ, సంపూర్ణ పాప క్షమాపణ మనకు దేవుడు అనుగ్రహించినాడు. కాబట్టి కృపచేత మనకు ఏం దొరికిందంటే పరిపూర్ణత దొరికింది. కృపచేత మనకు రక్షణ దొరికింది మొదటగా. రెండోది, కృపచేత మనకు క్షమాపణ దొరికింది. మనం క్షమించబడ్డానికి వీల్లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళం, క్షమించబడ్డానికి యోగ్యత లేని వాళ్ళం. కానీ ఆయన కృప వలన మనల్ని ఆయన క్షమించినాడు. ఆయన ప్రేమ చేత మనం క్షమించాడు. ఆయన కృపచేత మనం క్షమించినాడు. ఆయన కృపచేత మనకు క్షమాపణ దొరికింది. కాబట్టి మనం ఆయన కృపచేత క్షమాపణ పొందిన మనం మరలా ఆయనకు కోపం పుట్టించుకుంటూ బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తాం. తర్వాత మూడోదిగా మనం చూస్తే అదే ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు
తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. మనకు కృపచేత కుమారత్వం కలిగింది. తన ప్రియుని యందు అనగా యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తునందు ఆ కృపచేత మనం తనకు కుమారులనుగా స్వీకరించినట్లు అని రాయబడ్డది. తన కుమారులనుగా స్వీకరించడానికి మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు అని రాయబడ్డది. దేవుడే మనల్ని కుమారులుగా స్వీకరించడానికి మనం యోగ్యులమా? దేవుని కుమారులుగా ఎంచబడ్డానికి మనం యోగ్యులం కాదు. మనకు అర్హత లేదు. దేవుని కుమారులం అనిపించుకునే యోగ్యత, దేవుని కుమారులం అనిపించుకునే అర్హత మనకు లేదు. ఎందుకంటే మనం నీచులము, పాపులం, దుష్టులం, దుర్మార్గులం, పాపశాపాలతో ఉన్నటువంటి వాళ్ళం. అయినా దేవుడు మనల్ని క్షమించి కుమారత్వమును మనకు అనుగ్రహించినాడు. ఆయన కృపచేత మనకు కుమారత్వము దొరికింది. మనకు కుమారత్వం దొరికింది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచిరో, ఎందరైతే ఆయనను అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించినని రాయబడ్డారు. అవును, ఎవరైతే ఈశ్వరుని నమ్ముకున్నారో వాళ్ళు దేవుని పిల్లలు అవ్వడానికి అధికారము అనుగ్రహించినాడు. కృపచేతనే దేవుని పిల్లలమనే అధికారం, దేవుని కుమారులమనే అధికారం ఆయన మనకు అనుగ్రహించినాడు. ఇంకో మాట ఆయన చెప్తున్నాడు, ఎవరైతే ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అని రాయబడింది. అవును, మనం దేవుని కుమారులు. ఎవరి దగ్గరికి అయితే వాక్యం వచ్చిందో వారు దేవుని కుమారులు అని రాయబడ్డది. కృప ఎవరి దగ్గరికి అయితే వచ్చిందో వాళ్ళు దేవుని కుమారులు. కృపచేత ఎవరైతే స్వాతంత్రత పొందుకున్నారో వారు దేవుని కుమారులు అని రాయబడ్డారు. ప్రభు 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో 18వ వచనం నుండి చదువుతూ వస్తే, మీరు జీవముగల దేవుని ఆలయమై ఉన్నారని చెబుతూ వచ్చి మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉన్నారు అంటున్నారు. అవును, మనం దేవుని కుమారులము కుమార్తెలముగా ఉన్నాం. అలాంటి ధన్యత మనకి ఇచ్చినాడు దేవుడు. కుమారత్వం, కుమార్తెగా కుమారులుగా ఉండేటటువంటి స్థితిని ఆయన కృపచేత మనకు అనుగ్రహించినాడు. ఆయన కృపచేత మనము కుమారులముగా స్వీకరించబడ్డాము. కుమారత్వం మనకు దొరికింది. కృపచేత రక్షణ దొరికింది. కృపచేత పాపక్షమాపణ దొరికింది. కృపచేత కుమారత్వం కూడా మనకు దొరికింది. మనం కుమారులముగా ఎంచబడినాం. మనము దేవుని కుమారులముగా ఎంచబడతాం. దేవుని పిల్లలముగా ఎంచబడుతున్నాం. ఆత్మ మన ఆత్మతో కూడా మనం దేవుని పిల్లలమని సాక్ష్యమిచ్చుతున్నదని రోమపత్రికలో రాయబడ్డది. ఆత్మ మన ఆత్మతో కూడా మనం దేవుని పిల్లలమని సాక్ష్యమిస్తూ ఉన్నాం. దేవుని పిల్లలం అన్నప్పుడు దేవుని కుమారులం. కుమారత్వం మనకు దొరికింది. మనం కుమారులు అనిపించుకోవడానికి కూడా యోగ్యులం కాదు. అయినా దేవుడు తన కృప చేత, తన కనికరము చేత, కృపను మనము కొన్ని విధాలుగా ఎంచుకోవచ్చు. కృపకు పరిణామ పదాలు ఇంకొన్ని ఉన్నాయి. అదేమంటే కృపకు కనికరం అనొచ్చు, జాలి అనొచ్చు, దయ అనొచ్చు, ప్రేమ అనొచ్చు. ప్రేమ చేత లేకపోతే కనికరం చేత, దయ చేత, జాలి చేత, కృప చేత ఏదైనా ఒకటే అర్థాన్ని కలిగి ఉన్నటువంటి మాటలు ఇవి. కాబట్టి కృపచేత మనము రక్షణ పొందినాము. కృపచేత మనం పాపక్షమాపణ పొందుకున్నాము. కృపచేతనే కుమారత్వాన్ని కూడా మనం పొందుకున్నాం. మనకు కుమారత్వం దొరికింది. దేవుని కుమారులు అంటే ఎంత విలువ! దేవుని కుమారత్వం మనం కలిగి ఉన్నామంటే ఎంత మనకు మన యొక్క ప్రాణ ఆత్మ శరీరాలు ఎంత ఉల్లసించాలో ఒకసారి ఆలోచించాలి. ఎవరైనా లోకస్తులు ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఉండి మీరు నా కుమారులు అంటే ఎంత సంబరం ఉంటుందో, దేవుడే మనం కుమారులుగా స్వీకరించినప్పుడు ఇంకెంత సంబరము. అంత సంబరమించిన దేవునికి మనం లోబడి జీవించాలి. అంత సంబరం, అంత హోదా మనకి ఇచ్చిన దేవునికి మనం మన జీవితకాలం అంతా కూడా లోబడి జీవించాలి. కాబట్టి మనం చూస్తే ఇక్కడ మొదటిగా మనకు కృపచేత రక్షణ దొరికింది. రెండోది కృపచేత పాపక్షమాపణ దొరికింది. మూడోది కృపచేత మనకేం దొరికిందంటే కుమారత్వము దొరికింది. నాలుగవదిగా మనకేం దొరికింది కృపచేత అంటే గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి
తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు అంటున్నాడు పౌలు. అయితే తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకించి తన కృపచేత, ఏమంటారు? నన్ను ప్రత్యేకించి తన కృపచేత. పౌలును మాత్రమేనా ఇక్కడ మాట్లాడుతున్న? నన్ను వింటున్న మిమ్మల్ని అందరిని కూడా ఆయన ప్రత్యేకించి ఏర్పరచుకొని నియమించి తన కృపచేత మనకు పిలుపునిచ్చినాడు. తన కృపచేత మనల్ని పిలిచి అన్యజనులు తన కుమారుడైన యేసుక్రీస్తును ప్రకటించడానికై మనల్ని పిలిచాడు. మనం పిలుపు పొందుకున్నాం. కృపచేతనే మనల్ని పిలిచాడు ఆయన. కృపచేత పిలుపును పొందుకున్నాం. ఏ పిలుపు అంటే దేవుణ్ణి గురించినటువంటి, దైవరాజ్యాన్ని గురించినటువంటి వర్తమానం ప్రకటించడానికి మనం పిలుపు పొందుకున్నాం. స్వార్థ ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నాయి అన్న ప్రకారంగా మనం ఆయనను గురించి ప్రకటించడానికి పిలుపును పొందుకున్నాం. కృప ద్వారా మనకు పిలుపు దొరికింది. వాస్తవానికి మనం ఆయన పని చేయడానికి యోగ్యులం కాదు. ఈ లోకంలో చిన్న చీపురు ఉద్యోగం చేయాలన్నా, చిన్న కసుగట్టు ఉద్యోగం చేయాలన్నా అర్హతలు అడుగుతారు, చదువు అడుగుతారు, హోదాలు అడుగుతారు, రికమెండేషన్లు అడుగుతారు, లేకపోతే ఇంకా డబ్బైనా అడుగుతారు. కానీ మనకి ఇంత గొప్ప ఉన్నతమైన స్థాయి, ఉన్నతమైన సేవకత్వం, ఉన్నతమైన సేవరికాన్ని ఇవ్వడానికి దేవుడు మనల్ని ఏం అడగలేదు. మనకేం అర్హత లేకున్నా ఆయన మనకు సేవ భాగ్యం ఇచ్చినాడు. మనకేం అర్హత లేదు, మనల్ని సేవ చేయడానికి పిలిచాడు. ఆయన స్వార్థ ప్రకటించడానికి మనల్ని పిలిచాడు. అర్హత లేని మనల్ని. ఏమైనా మనకు అర్హత ఉందంటే ఏం అర్హత లేదు. యోగ్యత ఏమైనా ఉందంటే ఏం యోగ్యత లేదు. మనం అనుకుంటాం ఏమని, నేను బీఈడీ చేసినాను, బీటెక్ చేసినాను, ఎంటెక్ చేసినాను, పిహెచ్డి చేసినాను, నేను డాక్టరేట్ పొందుకున్నాను. ఇవన్నీ ఏం పనికిరావు. మనలో ఏం మంచితనం లేదు, ఎలాంటి క్వాలిఫికేషన్ మనకు లేదు. ప్రభు పని చేయడానికి, ప్రభువును ప్రకటించడానికి మనం యోగ్యులం కాదు. అసలు ఆయన మాటలు ఉచ్చరించడానికైనా మనం యోగ్యులం కాదు. అలాంటప్పుడు ఆయన మనకి సేవ గొప్ప భాగ్యం. ఇది సేవ భాగ్యం. లోకంలో, ప్రపంచంలో ఉన్నతమైన స్థాయిలో ఉండే వాళ్ళందరికంటే కూడా సేవా భాగ్యం గొప్పది. గొప్ప భాగ్యం మనకి ఇచ్చినాడు ఆయన. మనల్ని పిలిచాడు ఆయన సేవ చేయడానికి, ప్రభువుని ప్రకటించడానికి పిలిచాడు ఆయన మనల్ని. ఎందుకు పిలిచాడు ఆయన అంటే, ఆయన కృపచేత మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు, ఆయన కృపచేత మన పాపాలను ఎందుకు క్షమించినాడు, ఆయన కృపచేత మనలను ఎందుకు కుమారులుగా స్వీకరించినాడంటే, తనను గూర్చినటువంటి వర్తమానాలు, తన గూర్చినటువంటి స్వార్థ ప్రకటించడానికి మనం రక్షించుకున్నాడు, ప్రకటించడానికి మనకు క్షమాపణ ఇచ్చినాడు, ప్రకటించడానికి మనల్ని పిలిచాడు. ఆయన పిలుపు ఉన్నతమైన పిలుపు. ఆయన పిలుపులో ఉన్నటువంటి ఉన్నత స్థితి ఏ ఉద్యోగంలో లేదు. ఏ ఉద్యోగంలో, లోకంలో ఉన్నటువంటి ఏ ఉద్యోగంలో లేనటువంటి ధన్యత, ఏ ఉద్యోగస్తునికి లేనటువంటి హోదా సేవలో ఉంది. ఆ హోదాను మనకు ఇవ్వడానికి ఆయన మనల్ని పిలిచాడు. అందుకే బైబిల్ గ్రంథంలో పేతురు పత్రికలో రాస్తున్నాడు ఏమంటే, మనం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డాం. మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తం మనం పిలువబడ్డామని చెప్పాడు. అవును, మనము ఎందుకు పిలువబడినాం అంటే, మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచడానికి, మనల్ని పిలిచిన దేవుని గురించి ప్రకటించడానికి మనం పిలువబడ్డాము తప్ప, మనల్ని పిలిచిన దేవుణ్ణి ప్రకటించడానికి మనం రక్షణ పొందినాము. మనల్ని పిలిచిన దేవుణ్ణి ప్రకటించి ఆయన నామాన్ని గొప్ప చేయడానికి మనం పాపక్షమాపణ పొందుకున్నాం. మనము ఆయన నామమును ప్రకటించడానికే కుమారత్వాన్ని పొందుకున్నాం. మనం కుమారులం కాబట్టి తండ్రి పనిలో మనం ఉండాలి. తండ్రి అంటే యేసుక్రీస్తు ప్రభు పనులు మనం ఉండాలి. మనం కుమారులం కదా. కుమారులు ఎవరు పని చేయాలి? తండ్రి పని చేయాలి. తండ్రి ఆజ్ఞల్లో ఉండాలి. తండ్రి మాటలు వినాలి, తండ్రి మాటలకు లోబడాలి. అదే కుమారత్వం. కాబట్టి మనం ఆయనను ప్రకటించడానికి, తండ్రిని గురించి గొప్ప చేయడానికి, తండ్రిని గురించి గణపరచడానికి మనల్ని పిలిచాడు. మలక్ గ్రంథంలో అంటున్నాడు, ఏమంటాడంటే, కుమారుడు తండ్రిని గణపరచవలను కదా, మరి నేను మీకు తండ్రినైనప్పుడు నాకు రావాల్సిన ఘనత ఎక్కడా అంటున్నాడు ప్రభు. అవును, వాస్తవమే కదా. ప్రభువుకు రావాల్సిన ఘనత ఎక్కడుంది? ప్రభువును మనం గణపరుస్తున్నామా? మనల్ని గురించి ప్రకటించుకుంటున్నాం, మరొకరి గురించి ప్రకటిస్తాం, కానీ ఎవరి గురించి ప్రకటించలేమంటే
మనల్ని రక్షించి క్షమాపణిచ్చి కుమారత్వాన్నిచ్చి పిలిచిన దేవుని గురించి ప్రకటన చేయగలం. పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయలేకపోతున్నాం. ఈ రోజుల్లో పెద్ద పెద్ద వాళ్ళు బైబిల్ పండితులు అనబడిన వారు కూడా చాలామంది వందల సంవత్సరాల నుంచి క్రైస్తవము సంఘ పెద్దలం అని చెప్పుకున్న వారు కూడా ఈరోజు ఈ లోకంలో ఉన్నటువంటి నాయకులకు ఇచ్చినటువంటి విలువను దేవుని సేవకులకు ఇవ్వడం లేదు. ఎందుకంటే ఈ ఉన్నతమైన స్థితి వాళ్ళకి అర్థం కావడం లేదు. సేవకులు అంటే ఏదో ఒక రకమైన వాళ్ళు అనుకుంటున్నారు, సేవకులు అంటే సేవ అంటే ఏదో అనుకుంటున్నారు. కానీ మనం భారమైన, కష్టమైన, కరువైన, కన్నీళ్ళైనా, ఇరుకైన, ఇబ్బంది అయినా, శ్రమైన, వేదనైనా, శోధనైనా ఏమొచ్చినా మనం ప్రభువును చూస్తూ, ఆయన నన్ను కృపచేత రక్షించుకున్నాడు, ఆయన కృపచేత నాకు పాపక్షమాపణ, ఆయన కృపచేత నన్ను కుమారత్వాన్నిచ్చి కుమారునిగా చేసుకున్నాడు, ఆయన కృపచేత నన్ను ఆయన పని కొరకు పిలిచాడు. కాబట్టి ఎన్ని వచ్చినా నేను ఆయన వైపు చూస్తూ వెళ్ళాలి అనే ఉద్దేశంతో మనం ఆయన ప్రకటించేవారమై ఉండాలి. ఆయనను ప్రచురం చేసేవారమై ఉండాలి. ప్రకటించడానికి చేత కాదు, ప్రకటించే వాళ్ళని నుంచి ఓర్వలేరు కొంతమంది. ప్రకటించాలి. ప్రభు మనం పిలువబడింది అందుకు. కాబట్టి మనం ఆయన కృపచేత రక్షణ పొందుకున్నాం, ఆయన కృపచేత పాపక్షమాపణ పొందుకున్నాం, ఆయన కృపచేతనే కుమారత్వం పొందుకున్నాం, ఆయన కృపచేతనే పిలుపును కూడా, ఆయన ప్రకటించి పిలుపును కూడా పొందుకున్నాం. కాబట్టి ఆయనను ప్రకటిద్దాం, ఆయన నామాన్నే గణపడదాం, ఆయనను మాత్రమే అనేకులకు పరిచయం చేద్దాం. ఎవరినో కాదు, ప్రభువుని ప్రకటించాలి. మనలో చాలామంది ప్రభువుని ప్రకటించారు, సేవకులు కూడా. ఇంకో సేవకుని గురించి ప్రకటిస్తూ వెళ్తుంటారు. ఆ సేవకుడు ఇట్లా చేస్తున్నాడు ప్రకటిస్తూ వెళ్తూ ఉంటారు, ప్రచారం చేస్తూ వెళ్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభువుని గురించి ప్రచారం చేయడం లేదు, యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పుకోవడం లేదు, ప్రకటించడం లేదు. ఎంత ఆశ్చర్యం, ఎంత అన్యాయము, ఎంత అక్రమం ఇది. కాబట్టి ప్రియులారా, మనము ఎవరి గురించో ప్రచారం చేయడానికి, ఎవరి గురించి ప్రకటించడానికి పిలువబడలేదు. కేవలం మన కృపచేత రక్షించుకున్న దేవుణ్ణి, కృపచేత మనకు పాపక్షమాపణ ఇచ్చిన దేవుణ్ణి, కృపచేత మనం కుమారులనుగా స్వీకరించిన దేవుణ్ణి, కృపచేత ఆయన కొరకు పనిచేయడానికి పిలిచిన దేవుణ్ణి మాత్రమే మనం ప్రకటించాలి. ఆయనను మాత్రమే మనం కనపరిచి, ఆయనను మాత్రమే ప్రకటించి అనేక ఆత్మలను ఆయన కొరకు సంపాదించాలి. మనం పిలువబడింది ఆత్మలను సంపాదించడానికి, కానీ ఆస్తులను సంపాదించడానికి కాదు. మనం పిలువబడింది ఆత్మలను సంపాదించడానికే, కానీ ఆస్తులను సంపాదించడానికి కాదు. చాలామంది ఆత్మలు సంపాదించడం విడిచిపెట్టి ఆస్తులు సంపాదించడం నేర్చుకున్నారు. కొంతమంది ఇంకా హోదాలు సంపాదించుకోవడానికి నేర్చుకున్నారు. ఇంకొంతమంది బడారమును సంపాదించుకోవడానికి నేర్చుకున్నారు. ఇవన్నీ ఏం పనికిరావు. మనం ప్రభువును ప్రకటించాలా, ప్రభు నామాన్ని మహింపరచాలి. అప్పుడు మనం పొందుకున్న రక్షణకు, మనం పొందుకున్న పాపక్షమాపణకి, మనం పొందుకున్న కుమారత్వానికి, మనం పొందుకున్న పిలుపుకు తగినట్లుగా మనం జీవించే వాళ్ళం అవుతాం. లేకపోతే పిలుపుకు తగినట్లుగా జీవించే వాళ్ళం కాం. ఒక నాన్న పాట పాడతారు, పలుమార్లు వైదొలిగి నాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే అని. అవును, అట్లయినాం. కానీ దాని నుంచి విడుదల పొందాలి, ఆయన దగ్గర రావాలా. ఒక పాట పాడుకుంటుంటే కాదు, వదిలి ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ పొందుకొని ముందుకు వెళ్ళాలి. ఒకవేళ నువ్వు కృపచేత రక్షించుకున్నందుకే, ఆయన కృపచేత నేను క్షమాపణ ఇచ్చినందుకు, ఆయన కృపచేత నీకు కుమారత్వం ఇచ్చినందుకు, ఆయన కృపచేత నీకు పిలిపినిచ్చినందుకు, ఆయనను ఘనపరుస్తూ బ్రతుకుతూ ఉన్నట్టయితే దేవుడు నిన్ను ఇంకా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్లా కాకుండా నీ భుక్తి కొరకో లేకపోతే నీ శక్తి కొరకు ఏదో బతుకుతూ ఉన్నాను అనుకుంటే, ఈరోజైనా ప్రభు దగ్గర, ప్రభు నిజమే నేను ఇలాగూ బ్రతకడం లేదు, నన్ను క్షమించు, పిలుపు తగినట్లు నేను లేను, నన్ను క్షమించమని చెప్పు. తప్పకుండా ఆయన క్షమిస్తాడు. మన పాపం మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపాన్ని క్షమించి మన సమస్త దుర్నీతుల్ని పవిత్రంగా చేస్తాడు. రండి, ఒప్పుకొని విడిచిపెట్టండి, పాపక్షమాపణ పొందండి, పరిశుద్ధులు కానీ పరలోకం జరగండి. దేవుడి కృప సమృద్ధిగా దయచేయను గాక. ఆమేన్.
ప్రేమ కలిగిన దేవందనాలు స్తోత్రం. దీవించండి, ఆశ్రయించండి, కృప చూపండి. చెప్పిన మాటలు నీవి, ప్రజలు నీవారు. నీ మాటల చేత నీ ప్రజలు నువ్వు రక్షించుకుని మేల్చాను. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని వాక్యం వినడానికి మీరు ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును.